आइए देखते हैं अवाम की नजर न्यूज। नेशनल अवार्ड याफ्ता इमदादी प्रोग्राम में सबसे आगे बनी था जुबैदा बानो। करीमनगर जिला हुजूर आबाद हल्का जमीकंटा मंडल जमीकंटा म्यूनिसिपलिटी के तहत शयूद फाउंडेशन NGO की रुकन और दीगर मेंबरान ने कहा कि ये बहुत खुशी की बात है कि हमारी जमीकंटा के खातून आबदा बानो को जनूबी इलाका की रियासतों की जानिब से कौमी अवार्ड मिला है। इस तंजीम के जरिए उनकी मेहनत का नतीजा निकल सकता है। दूसरी खवातीन कारोबारियों को मुफ्त सिलाई और बहुत से दूसरे सपोर्ट प्रोग्राम फराहम करने की वजह से उसे बहुत सराहा गया। जमीकंटा में इसकी सखावत बता रही है। यहाँ तक कि एक खातून के तौर पर उसने चैलेंजेस का बहादुरी से सामना किया और इस इमदादी इदारे को आगे बढ़ाने में उनकी साबित कदमी काबिल तारीफ है। लोगों को ये सोचना बहुत अच्छा लगता है कि ऐसी औरत का हाथ बटाना और ऐसे लोगों की हौसला अफजाई करना हमारी जिम्मेदारी है। गांव का नाम कौमी सतह पर लाने के लिए लोगों ने इन्हें मुबारकबाद दी। ये सभी हैं जो इस तंजीम के एक सुतून के तौर पर हैं। हुकूमत तेलंगाना के ताउन और जमीकंटा की मुस्लिम और हिंदू खवातीन शुक्रिया अदा किया। నా పేరు అబేదా బాను. నా ఊరు కొత్తపల్లి, జమ్మికుంట మండలం, జమ్మికుంట మున్సిపాలిటీ, కరీంనగర్ డిస్టిక్, తెలంగాణ స్టేట్. నేను ఒక పేదింటి ఆడపడుచుని, పేదింటి బిడ్డని, పేదింటి కోడల్ని. కానీ ఇప్పుడు మాత్రం ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నానని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పేదింటి కష్టాలు ఎట్లుంటాయో దానికి నేనే నిదర్శనము. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాను. చిన్నతనం నుంచి కష్టాలు ఎట్లుంటాయో అన్నీ చూసిన మనిషిని నేను. 5వ తరగతి నుంచి చదువును పక్కన పెట్టి పని నేర్చుకుని పెళ్ళైన తర్వాత 2 ఆడపిల్లలు. నాకు ఆడపిల్లలు అయిన తర్వాత నా భర్తకి యాక్సిడెంట్ జరిగింది. తనకు 14 సంవత్సరాల తర్వాత యాక్సిడెంట్లో చనిపోయారు ఆయన. నేను టైలరింగ్ నేర్చుకొని నేను ఒక్కదాన్ని బతకకుండా నాతో పాటు ఇంకొక 4గురికి ఉపాధి ఇవ్వగలుగుతున్నాను అంతే నాకు సంతోషంగా ఉంది. ముస్లిం అయి బయటికి వెళ్ళడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అన్ని పక్కన పెట్టి కొంతమంది బాధపడుండొచ్చు. ముస్లింల కులంలో పుట్టి తిని బయటికి వెళ్తుంది, ఇది తప్పు అని అనుకొని ఉండొచ్చు సమాజం. కానీ సమాజాన్ని నేను పక్కన పెట్టాను. అది తప్పే ఒప్పో తెలియదు, కానీ నన్ను నేను కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితి బయటకు వచ్చాను. బయటి ప్రపంచంలో ఏది ఎలా ఉన్నప్పటికీ మన మనోధైర్యాన్ని మించి ఇంకేది ఉండదు అని ఈ వృత్తి ద్వారా నేను బతుకుతూ నేను ఒక 20 మందికి ఉపాధి ఇవ్వగలుగుతున్నాను. ఒక మిషన్ కొనుక్కొని పని స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 30 మిషన్ల ద్వారా పని చేయించగలుగుతున్నాను. ఒక 5 మంది యూపీ వర్కర్స్కి, 15 నుంచి 20 మంది ఆడపిల్లలకి రకరకాల సమస్యలతో నా దగ్గరకు వస్తున్నారు. పేరెంట్ పిల్లలు కొంతమంది తండ్రిని కోల్పోయి మేము పెళ్లి చేసుకునే పరిస్థితులు ఏమన్న మా నుంచి వీలైన సహకారం మేము చేస్తున్నాము. మా దగ్గర నేర్చుకున్న దూడపాక శిరీష శ్రీనివాస్ అనే స్టూడెంట్గా చేరింది. నా దగ్గర స్టూడెంట్గా చేరి తను ఒక ఫ్యామిలీ మెంబర్ కన్నా కూడా ఎక్కువైపోయింది. ఈరోజు వాళ్ళ సార్ ప్లస్ ఆ అమ్మాయి వాళ్ళ సపోర్ట్ ద్వారా మాకేంటంటే ఫ్యామిలీ సపోర్ట్ కన్నా కూడా ఇంకా మించి ఉన్నారు వాళ్ళు. ఆ సపోర్ట్ ద్వారా మేము ఉన్నాము, మీరు అధైర్యపడొద్దు అనే ఎంకరేజ్మెంట్ వల్ల మేము చేయిస్తాము. కరోనా టైంలో కూడా కొన్ని లక్షల మాస్కులు కుట్టించాము. ప్లస్ వాళ్ళకు కూరగాయల పంపిణీ, మాస్కుల పంపిణీ, మెడిసిన్ పంపిణీ. పేదవాళ్ళు ఎవరున్నా సరే రైల్వే స్టేషన్ దగ్గర పేదగా అడుక్కునే భిక్షాటన చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు దగ్గర ఒక 3 నెలలు భోజనం పెట్టాము, కూరగాయలు ఇచ్చాము. అప్పుడే మేము అనుకున్నాం ఒక వ్యక్తిగా చేయలేము, ఒక వ్యవస్థగా చేయగలము అనే ఆలోచన మాకు 2021లో వచ్చింది. 2021లో కరోనా బాగా వచ్చుట్లా. ఇప్పుడు ఇట్లయితే మనం ఇండివిజువల్గా అయితే పని చేయలేము, ఒక సంస్థ స్థాపిస్తే మనం ఖచ్చితంగా చేయగలుగుతాము. అప్పటి వరకు మాకు అందరి సపోర్ట్ కూడా ఉంటుందనే ఆలోచనతో చేయూత ఫౌండేషన్ని మేము ఏర్పరచుకోవడం జరిగింది. ఆ చేయూత ద్వారా మేము ఒక 6గురం కలిసి చేయూత ఫౌండేషన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాము 2021లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు చెప్పుకోవడానికి కొన్ని 100 పనులు చేశాము మేము. ఎవరో ఏదో ఇస్తారని అనుకోలేదు. నా దగ్గర చేసే 10 నుంచి 20 మంది పిల్లలు వాళ్ళ రోజువారీ కూలీలో నుంచి కొంత రోజువారీ కూలీలో నుంచి వాళ్ళు మనిషికి తలా ఇంత సాయం చేసి ప్రతి ఒక్క నా దగ్గర ఎంతమంది పిల్లలు అయితే చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేసిండ్రు. మా వంతుగా మేము గవర్నమెంట్ సపోర్ట్ లేకున్నా, ఏ అధికారుల సపోర్ట్ లేకున్నా ఇప్పటి వరకు స్వచ్ఛందంగా మేము ఇండివిజువల్గా పెట్టుకొనైనా సరే మా వంతు సాయం మేము చేస్తున్నాము. ఇది గుర్తించి వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కూలి పని చేసే వాళ్ళు కావచ్చు,
వంతుగా ఏ సాయం చేయాలన్నా మా చేయూత ఫౌండేషన్ ద్వారా మీరు చేయాలని వేడుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా తరఫున ఏదైనా తెలిసి కానీ తెలియగాని పొరపాట్లు జరిగి ఉంటే పెద్ద మనసు చేసుకొని క్షమించగలరు.